ఈయనే ఉంది మా ఆఫీస్ తెలుసా. చూడండి సార్, ఒక్కసారి మీలాంటి ఆలోచిస్తే కొంచెం ఇదైతుంది. ఆఫీస్ ఉంది, సిపిఎం ఆఫీస్ నాందేవాళ్ళు. కాబట్టి పనిచేసేటోళ్ళకు అవకాశం ఇవ్వండి. మార్పు కూడా చూడండి ఒకసారి. పనిచేసేటోళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ అంగన్వాడీ కావచ్చు, ఆశా కావచ్చు, గ్రామ అనేక కార్మికుల సమస్యల మీద కొట్లాడతాం. మీలాంటి వాళ్ళు ఆలోచించి చదువుకున్న వాళ్ళు పనిచేసేటోళ్ళకి అవకాశం ఇస్తే ఇంకెక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఆలోచించి పేదోళ్ళ సమస్యల మీద నిత్యం కొట్లాడే వాళ్ళకు ఇదేంటి ఈరోజు 4 రూపాయలు పంచి రేపు మన గురించి పట్టించుకోని వాళ్ళకు ఆలోచించండి. గరీబుల కోసం కొట్లాడే వాళ్ళు ఎర్రజెండా పార్టీ నిత్యం పేదోళ్ళ సమస్యల మీదనే మేము కొట్లాడుతాం. పైసలు ఈరోజు 4 రూపాయలు పంచి తర్వాత వసూలు చేసే పార్టీ కాదు. ఆలోచించండి. మీరు ఆలోచించి పని చేసేటోళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎక్కువ జనం కోసం పనిచేస్తాం, అనేక రంగాల కోసం. నగరంలోని 35వ డివిజన్ నుండి సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నూర్జాన్ ఈరోజు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ 35వ డివిజన్ ప్రజల నుంచి మంచి ఆదరణ ఈరోజు సిపిఎం పార్టీ అభ్యర్థి పట్ల కనబడుతూ ఉన్నది. ప్రధానంగా ఈ వార్డులో ఉన్నటువంటి తాగునీటి సమస్య, మురికాల సమస్య, పెన్షన్ల సమస్య ఈరోజు ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయే కాలంలో ఈ ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి వాళ్ళని, కొట్లాడేటువంటి వాళ్ళని ఈ ఎన్నికల్లో మేము ఆదరిస్తామని ప్రజలు హామీ ఇవ్వడం జరిగింది. పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు సిపిఎం పార్టీ 35వ డివిజన్లో తప్పకుండా విజయం సాధిస్తుందనేటువంటి నమ్మకం ఈరోజు కలిగింది.